హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీపీఎఫ్, ఈఎస్ఎల్ బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకున్నాయి. చెల్లింపులు ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని కీలక బిల్లులకు ఎట్టకేలకు ఈ-కుబేర్ పేమెంట్ వ్యవస్థకు వ్యవస్థ ద్వారా క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి అత్యంత కీలకమైన కమ్యూటేషన్ మరియు గ్రాట్యుటీ బిల్లులు కూడా ఈరోజు ఈ-కుబేర్ పరిధిలోకి వెళ్లాయని విశ్వసనీయ సమాచారము. దీంతో మరికొన్ని గంటల్లోనే అర్హులైన పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి సంబంధిత మొత్తాలు జమ కానున్నాయని తెలుస్తోంది. ఇది పెన్షనర్ల ఆర్థిక అవసరాలకు కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో పన్ను చెల్లింపు ప్రక్రియపై దృష్టి సారించడం అత్యంత ముఖ్యం. వాస్తవానికి ప్రతి సంవత్సరం జూలై 31వ తేదీ నాటికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఫార్మ్ 16 జారీలో జరిగిన జాప్యం మరియు ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చట్టాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నకిలీ పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే వారిపై, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు నూతన నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవడం అత్యవసరము. ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేతలను అరికట్టడానికి, మోసపూరిత క్లెయిమ్లను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును అంటే ఏఐని ఆధారిత సాధనాలను విరివిగా ఉపయోగిస్తోంది. తప్పుడు పన్ను రిటర్న్స్, అలాగే పన్ను ఎగవేతలు గానీ, లేదా పన్ను మినహాయింపుల్లో జరిగే మోసాలను గుర్తించి ఏ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనేక చర్యలు చేపడుతోంది. తాజాగా మారిన చట్టాల ప్రకారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించేలాగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇటీవలి కాలంలో పన్ను అధికారులు నిర్వహించిన దర్యాప్తులలో దాదాపుగా 90,000 మంది ఉద్యోగులు తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ల ద్వారా ప్రభుత్వానికి సుమారుగా 1000 కోట్ల మేర పన్ను ఆదాయాన్ని నష్టపరిచినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. పన్ను చెల్లింపుదారులు వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్లు చేయడానికి ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. నిర్దిష్ట డాక్యుమెంట్లు, వాటి ఐడీలను తప్పనిసరిగా ఐఆర్ ఫామ్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సెక్షన్ 80సి కింద ఎల్ఐసి, పీపీఎఫ్ అలాగే ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులపై డిడక్షన్స్ అంటే ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలంటే సంబంధిత పాలసీ నంబర్, డాక్యుమెంట్ ఐడీలను ఖచ్చితంగా అయితే అందించాల్సి ఉంటుంది. వాటిని కూడా అందించిన తర్వాత అవి రియలా కాదా అని ఏఐ సహాయంతో బ్యాక్ ఎండ్‌లో చెక్ చేసిన తర్వాతనే అప్రూవల్ అయితే వస్తుంది. ఇక సెక్షన్ 80డి ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందడానికి పాలసీదారుని పేరు, పాలసీదారుని నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి. ఇకపోతే సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ గృహ రుణం, అలాగే విద్యా రుణం వాయిదాలపై పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయడానికి రుణగ్రహీత పేరు, లోన్ అకౌంట్ నంబరు, లోన్ పొందిన తేదీ వంటి వివరాలను ఐఆర్ ఫామ్‌లో సమర్పించాలి. సెక్షన్ 80ఈఈబీ ఎలక్ట్రిక్ వాహన రుణాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయడానికి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా అందించాలని పన్ను శాఖ స్పష్టం చేసింది. క్రాస్ వెరిఫికేషన్ మరియు ఆటోమేటెడ్ సిస్టమ్ ఈ నూతన మార్పుల ద్వారా పన్ను శాఖకు ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తుల మాన్యువల్ ఇన్ఫర్మేషన్ సెటిల్మెంట్లను సమర్థవంతంగా క్రాస్ వెరిఫై చేయడానికి వీలు కలుగుతుంది. తప్పుడు క్లెయిమ్లకు పాల్పడే వారిని గుర్తించి వారిని నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యమని పన్ను శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియల ద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందించాలని చూస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఎవరైనా వ్యక్తులు పన్ను మినహాయింపులు క్లెయిమ్‌లలో క్లెయిమ్ ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్స్, సరైన వివరాలను అందించడంలో విఫలమైతే వారికి 200% వరకు పెనాల్టీ విధించడంతో పాటుగా తప్పుడు క్లెయిమ్ చేసిన మొత్తంపై 24% వార్షిక వడ్డీని కూడా వసూలు చేయనున్నట్లు పన్ను శాఖ హెచ్చరించింది. అందువల్ల దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడు మారిన పన్ను ఫైలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తాము పొందాలనుకుంటున్న ప్రతి పన్ను మినహాయింపుకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను
వాటి వివరాలను పొరపాట్లు లేకుండా సకాలంలో అందించడం ద్వారా అనవసరమైన ఇబ్బందుల నుంచి, భారీ జరిమానాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరము.